కూటమి మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ వ్యతిరేకత 2029లో జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసేంత అయితే లేదు. వైసీపీ వాళ్ళు అదే భ్రమలో బతుకుతున్నారు, మీరు కూడా అదే భ్రమలో ఉన్నారని. నన్ను కొనేవాడు జర్నలిస్ట్ గా ఇక్కడ పుట్ల, నేను కాల్ దగ్గర చెప్తా. నాకు పరిచయం ఉన్నటువంటి మీడియా చెప్పండి, 20 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో విజయ్ సాధు అనేటువంటి వ్యక్తి ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ చేయలేదు, ఒకళ్ళకి అమ్ముడు పోయి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి నాయని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమైనా శత్రువులు నీకు? నాకు ద్వేషము శత్రువులు ఎవరు మీద? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన మంచి పథకాల గురించి ఒక్క పథకం గురించి నువ్వు మాట్లాడడం నీకు ఇందా నుంచి అవ్వలేదు. ఇందాక నుంచి డబ్బా డాంగి డగ కొట్టేస్తావు. టీడీపీ వాట్ యు ఆర్ సేయింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యు అ స్ట్రైట్ క్వశ్చన్. నాడు నేడు అనేది, అమ్మ ఒడి అనేది, రైతు భరోసా అనేది, బిడ్డలకి పౌష్టికాహారం, చదువు అనేది ఒక బెండపూడి గవర్నమెంట్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బెండపూడి స్కూల్ ఎట్టా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, ఈ పొద్దు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు పేద ప్రజలకు ఏం చేశాడు? అమ్మఒడి ఇచ్చి నించోబెట్టుకున్నాడు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేశాడు, ఇల్లు కట్టించి ఇచ్చాడు, జగనన్న కాలనీలు పెట్టి 67-68 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. అవి మాత్రమే చూసి మీరంతా సంఖ్యలు గుద్దుకున్నారు కాబట్టి ఈరోజు 11 అవి మాత్రమే చూసాం అంతే. ఇప్పుడు అవి కూడా లేవుగా. ఎందుకు లేవు? పదా నేను అంటుంది అదే. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చెప్పిన విలేజ్ కు పోదాంపా, నేను చెప్పను, నువ్వు చెప్పిన విలేజ్ పోదాంపా, వెళ్దాం. పల్లె స్టార్టింగ్ నుంచి పల్లె చివరి దాకా నువ్వే చెయ్యి. నేను మాస్క్ వేసుకొని నీ వెనకాల నుంచి ఉంటా. ఓన్లీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాంటే నేను కారులో కూర్చుంటా, నువ్వు పోయి ఇంటర్వ్యూ చెప్పదా? ఏం మాట్లాడతావు పద్దాకలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతున్నావు 11 దొబ్బుతున్నావు. 42% మీరు చెప్పిన ప్రకారం నిజంగా బ్రహ్మరథం పెట్టుకుంటే 11 సీట్లకు ఎక్కడ పడిపోయేవాళ్ళంటారా? నేను దాట్స్ వాట్ మై క్వశ్చన్. జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ లో లెటర్ రాయి. రాసిన వాళ్ళకే దిక్కు లేదు అక్కడ, నేను రాస్తే ఏం ప్రయోజనం? నువ్వే చెప్తున్నావు కదా. రాసిన వాడికే దిక్కు లేదు. దిస్ ఇస్ వాట్ ద కంటెస్ట్ చేసిన ఫీజులు కడితేనే లెక్కలు ఇవ్వలేదు, ఇస్తుందా? ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి దానికి ఆన్సర్ వెళ్ళింది. నేను అడుగుతున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ పోయిన తర్వాత నేనే 3 ఉత్తరాలు రాశా. నో, జాతీయ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. అవునా? చీఫ్ సెక్రటరీ నుంచున్నా, డీజీపీ నుంచోవాలన్నా కానీ బయటే చైర్మన్ బయట చాంబర్ బయట చేతులు కట్టుకుని నుంచోవాలి ఎవడైనా కానీ. లోపలికి పోయి వచ్చిన తర్వాత వాని జీవితం ఉంటుందా పోతుందా అని డిసైడ్ చేసే చాంబర్ అది. ఇండివిజువల్ బాడీ, గవర్నింగ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ పవర్. మీరు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి ఎన్నాళ్ళైంది? ఎవరు మీరు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి ఎన్నాళ్ళైంది? మీరు చెప్తున్నది ముమ్మాటికి ఒప్పుకుంటారు. ఎవరు రెస్పాండ్ అయ్యాడు అక్కడ? ఎవరు రెస్పాండ్ అయ్యాడు? నేను చెప్తున్నాను ఏనండి. ఇప్పుడు స్టేట్ లో గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు. ఏపీలో కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 నడుస్తున్నాయి కదా. మరి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే కలెక్టర్స్ అందరూ పనిచేస్తారుగా. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యూషనల్ బాడీ సిగ్నేచర్ కిందగా మొత్తం కాన్స్టిట్యూషన్ ఆఫ్ బాడీ ఆంధ్రప్రదేశ్ నడిచేది. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. హూ? చంద్రబాబు నాయుడు. గవర్నింగ్ బాడీ ఆయనది. గవర్నర్ కూడా 2 లెటర్లు రాశాను నేను. నో రెస్పాన్స్. దాట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ నా ప్రజెంట్ సిచ్యువేషన్. గవర్నమెంట్ అదే. నేను అనేది ఏంటంటే 42% ఓట్లు ఉన్నాయి, 11 సీట్లు ఎట్లా వచ్చినాయి? సమాధానం చెప్పు. నేను చెప్తా మాకు 11 ఎట్లా వచ్చినాయి.